కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి, వైద్య సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవదానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను, ప్రెసిడెంట్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రము 2-4 మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు అందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. అవేర్నెస్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ యందు కూడా అవయవదానం జరగాలని చేసి వారికి చెప్పడం జరిగింది. మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ వాక్థాన్ లాగా బీఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ పుర ప్రముఖులను పిలవడం, అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది. మరియు వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో గ్రాండ్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనకి జీవన్దాన్ పోర్టల్ యందు 4,737 వరకు ఆర్గాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 3,000 పైసలకి కిడ్నీల కోసం, 1,700 వరకు లివర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనము భారతదేశము 0.86% పర్ మిలియన్ అని అంటే 1% కంటే కూడా తక్కువగా అవయవదానంలో ఉన్నాము. మనం బాగా చేస్తున్నాము, కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో, ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చామో, ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో, ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా, చాపర్ కావాలన్నా, హెలికాప్టర్ కావాలన్నా, స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జీవో నెంబర్ 95 ద్వారా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాడీని వారు హెల్ప్ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము మరియు జనరల్ ఛార్జెస్గా 10,000 రూపాయల వరకు వారికి ఇవ్వడము, ఇంటి వరకు వారిని అంబులెన్స్లో తీసుకువెళ్ళడము మరియు వారి ఊళ్ళో ఎంఆర్ఓ స్థాయి వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము నెల్లూరు యందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఏర్పాటు చేయడం. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అపోలో, మల్కవర్, నారాయణ, అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్దాన్ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, డాక్టర్స్, వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్స్, అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి, మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అంటున్నారు. అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రహితం వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల కావచ్చు, అదంతగా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వచ్చినట్టుగా 0.86% మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతులో వారు సహకరించాలని చెప్పి, ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనందరం తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి, మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. జీవన్దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్, కిమ్స్
డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు, డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి, మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ 2 years నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంక్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా జీవన్ దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున. ఈ ప్రోగ్రామ్కి వాకథాన్ చేసే దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకథాన్కి రమ్మని చెప్పాము. సార్ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్. వాకథాన్కి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే 4 హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. కాబట్టి పేషెంట్స్ చెన్నైకి, హైదరాబాద్కి, వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది. అంటే ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనామికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్. అన్ని హాస్పిటల్ పొటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేని మనము జరుపుకుంటున్నాము. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ ద్వారా మరియు కిమ్స్ ద్వారా, మెడికవర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు జరిగినటువంటి వాకథాన్కి మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఇక్కడ వరకు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది మన అవయవ దానం అనేది ఒక పూజా ఫలం లాంటిది. మన ఆర్గాన్